బాధిత అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తున్నారా లేదా ఏంటి, అసలు ఏం జరిగింది? ఎందుకంటే మీరు లీగల్ అడ్వైజర్గా ఉన్నారు కాబట్టి, సో మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అట్లాంటి అరెస్ట్ అలాంటిది ఏం జరగదని అనుకుంటున్నాము. బికాజ్ సుప్రీంకోర్టులో ఏదైతే కేసు వేసామో అది 19th పోస్ట్ అయి ఉంది. ఆ కేసులో క్లియర్గా ఈడీ వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చారు ఎలాంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమనేసి. సో న్యాచురలీ అరెస్ట్ ఆల్సో వన్ ఆఫ్ ది కోయర్సివ్ స్టెప్ ఓన్లీ. సో వాళ్ళ ఓన్ అండర్టేకింగ్ని వాళ్ళు ఆనర్ చేయకుండా ఉండరని మేము అనుకోవట్లేదు. తప్పకుండా వాళ్ళు ఆనర్ చేస్తారు. అలాంటిది ఏం జరగదని అనుకుంటున్నాము. సో చూడాలి, ఒకవేళ నిజంగా వాళ్ళు అలాంటిది ఏమైనా చేస్తే మటుకు అది చట్ట వ్యతిరేకము. సో న్యాయస్థానం ముందు మేము అప్రోచ్ అవుతాము. అండ్ మోర్ ఓవర్ అలాంటి స్టెప్ తీసుకోవాలన్నా కంపల్సరీ వాళ్ళు ట్రాన్సిట్ వారెంట్ తీసుకురావాలి. సో మేము ఎప్పుడైతే రాగానే అడిగినప్పుడు చాలా క్లియర్గా అడిగాము ఏంటి ఏం చేస్తున్నారు అనేసి. భరత్ గారు అడిగినప్పుడు భరత్ గారికి వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేము ఓన్లీ సెర్చ్ చేస్తున్నాం అన్నారు. మేము ఈడీ నుంచి వచ్చాము, సెర్చ్ చేస్తున్నాం అన్నారు. సో ఇలాంటి విషయాలు మాకేం చెప్పలేదు. అరెస్ట్ అనే మాట మీ దగ్గర చెప్పలేదు, లేదు అసలు అరెస్ట్ అనే మాటని చెప్పలేదు వాళ్ళు. గతంలో మేడం ఒక్క నిమిషం. సో గతంలో 2-3 సార్లు సమన్లు ఇచ్చినప్పటికీ కూడా కవిత గారు అరెస్ట్ అంటే అటెండ్ కాలేదని చెప్పేసి రకరకాల మ్యాటర్స్ అన్నీ బయటకు వచ్చినాయి. సో ఈసారి ఎందుకు రంగంలో డైరెక్ట్గా ఆ టీం దిగిందని మీరు అనుకుంటున్నారా? తను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతిసారి తను ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేశారు, చేయకుండా ఎప్పుడూ లేరు. ప్రతిసారి తను కోఆపరేట్ చేశారు. ఒకవేళ అలాంటి ఏదైనా ఆరోపణలు చేస్తే మటుకు అవన్నీ రాంగ్ అండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఎలా తీసుకుంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే మటుకు అది కంప్లీట్గా ఇల్లీగల్ అండి. వాళ్ళు అలా చేయడానికే లేదు. కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని క్లియర్ అండర్టేకింగ్ ఉంది వాళ్ళది సుప్రీంకోర్టు ముందు. సో అలా జరగదనే అనుకుంటున్నాము. సో హోప్ ఫర్ ది బెస్ట్. మనం చూద్దాం ఏమవుతుంది. మీరు నోటీస్ ఏదో చూపించడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నోటీస్ ఏం కాదు, అది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ అది. సో ఐ హ్యావ్ టు టేక్ చూడాలి కదా, అందరిలో ఇప్పుడు మీడియాకి అందరికీ నేను అలా ఇవ్వడానికి లేదు కదా, అందుకనేసి అంతే, అంతకంటే ఏం లేదు.